టీ న్యూస్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ ఎడ్యుకేషన్ ఫేర్ రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్ అమీర్పేటలోని కమ్మసంగం హాల్లో నిర్వహిస్తున్న ఫెయిర్కు మొదటి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులపై విద్యార్థులకు సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. పలు అంశాలపై విషయ నిపుణులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎడ్యుకేషన్ ఫెయిర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ లో అందిస్తారు. రాజశేఖర్, చెప్పండి. ఇవాళ టీ న్యూస్ ఎడ్యుకేషన్ ఫేర్ రెండో రోజు ఇవాళ మరికాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. నిన్న పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ అమీర్పేట్ కమ్మసంగం హాల్లో పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు హాజరై తమకు సందేహాలన్నీ కూడా తీర్చుకోవడం జరిగింది. అలాగే నిన్న సెమినార్ కార్యక్రమం జరిగింది. ప్రొఫెసర్ ద్వారా రాజు ప్రత్యేకంగా వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి సుదీర్ఘంగా సెమినార్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కూడా సాయంత్రం 7 గంటల వరకు ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతుంది. ముఖ్యంగా ఎఫ్సెట్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు అనేక సందేహాలు ఉంటాయి. వాటినన్నింటినీ తీర్చుకునేందుకు వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి, ఎంపికకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునేందుకు టీ న్యూస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ ఫేర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 11వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అమీర్పేట్ కమ్మసంగం హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉచిత ఎంట్రీ ఉంటుంది. విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఎడ్యుకేషన్ ఫేర్కు హాజరై వాళ్ళకు కావాల్సిన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ వెబ్సైట్ ద్వారా ర్యాంకులు వచ్చాయి. ఈ ర్యాంకుల్లో ద్వారా వాళ్ళ ర్యాంకు తీసుకొని వస్తే ఇక్కడ మాకు కౌన్సిలింగ్ ఉంటుంది. మాకు కౌన్సిలింగ్ ద్వారా ఈ సంవత్సరం వాళ్ళకు వచ్చిన ర్యాంకు, గత ఏడాది ఏ కాలేజీల్లో ఏ గ్రూపుల్లో సీట్లు వచ్చాయన్న విషయం కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ మన ఎడ్యుకేషన్ ఫేర్లో దాదాపు 70 పైగా హైదరాబాద్లోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు యూనివర్సిటీలు, అలాగే వివిధ రాష్ట్రాల ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి వాళ్ళకు కావాల్సిన పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకునే అవకాశాన్ని టీ న్యూస్ కల్పిస్తుంది. ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఫేర్లో గ్రూప్లకు సంబంధించి, అంటే ఇంజనీరింగ్లో సంబంధించి వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయితే 4 సంవత్సరాల తర్వాత బయటికి వస్తారు. ఆ టైంలో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ బ్రాంచ్ ఎంపిక చేసుకోవాలి, ముఖ్యంగా సిఎస్సిలో ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని కొత్త కోర్సులు వచ్చాయి. వాటికి డిమాండ్ ఎట్లా ఉంది, ఏ కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారు, ఇట్లాంటి అనేక సంపూర్ణమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి మనకు ఈ ఎడ్యుకేషన్ ఫేర్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ ఇప్పటికే ప్రారంభమైంది. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులతో వస్తున్నారు ఇప్పుడిప్పుడే. సో సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇక్కడ ఆయా కాలేజీకి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు విద్యార్థులకు కావాల్సిన పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా ప్లేస్మెంట్స్ విషయంలో చాలా ఇన్ఫర్మేషన్ చాలా కీలకం. ఎందుకంటే విద్యార్థి ఏ కాలేజీలో జాయిన్ అయినా కూడా ప్లేస్మెంట్స్ వస్తుందా రాదా అనేది కంపల్సరీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అట్లాంటి సమాచారం, పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ ఫేర్ ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ సెమినార్ కార్యక్రమాలు ఉండబోతున్నాయి, మోటివేషన్ కార్యక్రమాలు ఉంటాయి. ప్రొఫెసర్ మేతిపతి శ్రీనివాస్ గారు 11 గంటలకు మోటివేషన్ క్లాస్ ఇవ్వబోతూ ఉన్నారు. బ్రాంచెస్ సెలక్షన్కి సంబంధించి ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్యూచర్ ఎలాగా ఉంటుంది, రాబోయే 4 ఏళ్లలో ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయనే దానికి సంబంధించి చాలా కీలకమైన సెమినార్ కార్యక్రమం ఇవ్వబోతూ ఉన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటకి ప్రొఫెసర్ దారా రాజు, 1 గంటకు అలాగే 3 గంటలకు, ఈ 2 సమయాల్లో ప్రొఫెసర్ దారా రాజు గారు కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి చాలా పూర్తిస్థాయి సమాచారాన్ని ఇవ్వనున్నారు. ముఖ్యంగా కౌన్సిలింగ్ ప్రక్రియలో విద్యార్థులు చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళు చిన్న మిస్టేక్ ద్వారా వాళ్ళు కావాలనుకున్న కాలేజీ కోల్పోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కౌన్సిలింగ్లో తప్పులు చేయకుండా ఏ విధంగా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలనే దానికి సంబంధించి చాలా కీలకమైన సమాచారం ప్రతి ఒక్కరికి, విద్యార్థి వెబ్సైట్ క్వాలిఫై అయిన విద్యార్థి, ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్న విద్యార్థి, ప్రతి ఒక్కరికి కూడా అవసరం. సో ఈ కౌన్సిలింగ్ అనేది చాలా కీలకం. మనం ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించి దాదాపు 1 గంట పైగా ప్రొఫెసర్ దారా రాజు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వివరించబోతా ఉన్నాడు. సో ఈ నేపథ్యంలో ఎలాంటి సర్టిఫికెట్స్ అవసరం, స్కాలర్షిప్ ఎవరికి వస్తుంది, స్పోర్ట్స్ కోటాలో ఎవరు జాయిన్ కావచ్చు, ఇట్లాంటి అనేక సమాచారం. ఈసారి కంప్యూటర్ సైన్స్లో చాలా కాలేజీల్లో సీట్లు పెరిగినాయి. ఈ సీట్లు పెరగడం వల్ల విద్యార్థులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్ వస్తుందనే విషయాన్ని కూడా తెలుసుకోవడానికి మనకి ఎడ్యుకేషన్ ఫేర్ ఉపయోగపడబోతూ ఉంది. సో విద్యార్థులంతా కూడా ఫ్రీగా తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఉచిత ఎంట్రీ ఉంటుంది. సో ఇప్పటికే స్టార్ట్ అయింది. అమీర్పేట
కమ్మ సంఘం హాల్లో ఉంటుంది. పక్కనే బస్ స్టాప్, మెట్రో కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. ఢిల్లీ ఇటు ఎల్బీ నగర్ ప్రాంత వాసులు అక్కడ మెట్రో ఎక్కించి ఇక్కడ దిగవచ్చు. అలాగే ఇటు మియాపూర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా బస్ ఫెసిలిటీ కూడా ఇక్కడి కమ్మ సంఘం హాల్ ముందే బస్ స్టాప్ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూర్తిస్థాయి సమాచారం తెలుసుకోవడానికి అయితే ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ ఉపయోగపడబోతోంది. ఇవాళ మోటివేషన్ క్లాసెస్ అలాగే సెమినార్ క్లాసెస్లో కూడా మరి కాసేపట్లో 11 గంటల నుంచి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. సాయి మాధవి. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.